ఫేక్ వీడియోలతో ప్రజల్ని ఎలా మోసం చేశారో, ఫేక్ వ్యక్తులు ఎలా మోసం చేశారో చూసాం. మొన్న ఒక కానిస్టేబుల్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి తను రాజీనామా చేస్తున్నట్టు కాక్రోజ్ జనతా పార్టీ ఉద్యమం దగ్గర నుంచి ఆడినటువంటి నాటకం చూసాం. ఇంకొక అతను, నేను సబ్ ఇన్స్పెక్టర్ని, లాంగ్ లీవ్లో ఉన్నాను, ఇక్కడ మిమ్మల్ని కొట్టడానికి నన్ను పంపిస్తే నేను రానన్నాను అని చెప్పినటువంటి వ్యక్తి అసలు పోలీస్ సబ్ ఇన్స్పెక్టరే కాదని తేల్చినటువంటి దృశ్యం చూసాం. అట్లాంటి వాళ్ళతో నాటకాలు ఆడారు. ఇదే కాకుండా ఆర్మీకి సంబంధించిన ద్వివేది గారిని పెట్టి ఆయన 2,000 మంది సైన్యం రాజీనామా, 20,000 మంది సైన్యం రాజీనామా చేశారన్నటువంటి ఒక దొంగ వీడియోల్ని చూసాం. చివరికి అది ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాతన సైన్యం పేరుతో జరిగినటువంటి నాటకాలు, అగ్నివీర్ పేరుతో ఎవరైతే యాదవ్, అఖిలేష్ యాదవ్ వాళ్ళ బ్యాచ్ చేసిన మోసం చూసాం. ఇప్పుడు తాజాగా ఢిల్లీ పోలీస్ కమిషనరు, పోలీస్ అధికారి ఈ పిల్లల్ని కొట్టడం ఇష్టం లేక అంటూ నిన్నటి నుంచి వీడియోలు వైరల్ చేస్తుంటే ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది అది AI జనరేటెడ్ అన్నటువంటి విషయాన్ని. తద్వారా ఇంకా ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు పెరుగుతున్నాయి.